హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? కృష్ణ గారికి తమ్ముడు ఉన్నారు. ఆయన కూడా మూవీస్లో నటించారని తెలుసా? క్రింది ఫోటోలో ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఉన్న నటుడు పేరు మోహన్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు అని అప్పట్లో ప్రతి పత్రికలో వేశారు. కృష్ణ గారి సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు కదా. మరి ఈ మోహన కృష్ణ ఎవరు అని అంటే, తెలుగు సినిమా చరిత్రలో డాషింగ్ డేరింగ్ నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కృష్ణ గారు మాత్రమే అని చెప్పాలి. 1965లో వచ్చిన తేనె మనసులు సినిమాతో పరిశ్రమలోకి కథానాయకుడిగా అరంగేట్రం చేసి సుమారు 350కి పైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించి చరిత్ర సృష్టించిన నటుడు కృష్ణ. ఒక్క తెలుగులోనే కాదు, తన పద్మాలయ సంస్థ నుంచి హిందీలో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు కృష్ణ గారు. శ్రీదేవిని హిందీకి పరిచయం చేసింది ఆయనే. తెలుగులో తను నటించిన విజయవంతమైన ఊరికి మొనగాడు సినిమాని హిందీలో హిమ్మత్వాలా అనే నేమ్తో రీమేక్ చేసి ఆ సినిమా ద్వారా శ్రీదేవి గారిని హిందీ చిత్రరంగానికి పరిచయం చేసింది కృష్ణ గారే. ఆమె తరువాత అక్కడ అగ్రశ్రేణి నటిగా ఎన్నో ఏళ్ళు చలామణి అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పై ఫోటోలో ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అగ్ని పరీక్ష అనే సినిమాలో నటించింది మాత్రం మోహన కృష్ణ గారు. కృష్ణ గారి సోదరుడు అని అప్పట్లో చాలా పత్రికల్లో వచ్చింది. అయితే కృష్ణ గారికి సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు కదా. మరి ఈ మోహన కృష్ణ ఎవరు అని అందరికీ సందేహం వచ్చే ఉంటుంది కదా. ఇంతకీ ఈ మోహన కృష్ణ అంటే ఎవరో కాదు, అతను హనుమంతరావు గారే. అప్పట్లో హనుమంతరావు గారు ప్రభుత్వ ఉద్యోగి. అందుకే అతని అసలు పేరు పెట్టకూడదు, అందుకని అతను మోహన్ కృష్ణ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. హనుమంతరావు కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటించారు. ఒకటి అగ్ని పరీక్ష అయితే, రెండోది మోసగాళ్లకు మోసగాడు. తరువాత అతను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టారు. హీరోగా మాత్రం 2 సినిమాల్లోనే చేశారు. కానీ ప్రొడ్యూసర్గా ఆయన సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయారు. అతని పేరు మొదటిసారిగా వేసింది పండంటి కాపురం సినిమాకి. నిర్మాతగా మొదటిసారి హనుమంతరావు పేరు వచ్చింది పండంటి కాపురం సినిమా నుంచి అని చెప్పారు ఆదిశేషగిరిరావు. కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటించారు అని కూడా ఆయనే చెప్పారు. అది సంగతి. మోహన్ కృష్ణ అంటే హనుమంతరావు.